హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిత శేఖర్ రెడ్డి. వెల్కమ్ టు కశ్మీర్. వెల్కమ్ టు కాశ్మీర్. నేనైతే కాశ్మీర్ వెళ్ళిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మేము స్పోర్ట్స్ సైడ్ నుంచి అయితే కాశ్మీర్కి అయితే వెళ్ళాము. అసలు మంచి సీజన్ టైము జనవరిలో అయితే వెళ్ళాము. చాలాసార్లు అనుకునేదాన్ని లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాలి, లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ట్రైన్లో చాలా బోర్గా అనిపించినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఇంకా రోప్కి అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అక్కడున్న బైక్స్ వాటి మీద ఫొటోస్ తీసుకొని అయితే వచ్చాము. అందరూ తోసుకుంటూ ఆ స్నోలో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడైతే మేము వెళ్ళిన రోజు మరుసటి రోజు అక్కడ ఎండ బాగా వచ్చింది చూడండి. ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్కే మళ్ళీ అలాగా స్నో పడుతూనే ఉంది. నేను వెళ్ళడానికి చాలా అయితే తాడిపత్రి డిఎస్పి సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు చూడండి. ఆంధ్ర నుంచి 40 మెంబర్స్ అయితే వెళ్ళాము. అక్కడ మాతా వైష్ణోదేవి టెంపుల్ అయితే విజిట్ చేసాము చూడండి. యాత్రా పాస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ నేను వెళ్ళిన గేమ్ చూడండి. అక్కడ గేమ్ ఆడేకి మొత్తం ఏరియా అదే అన్నమాట గుల్మర్గ్లో. బాగా ఉండింది అసలు చూడండి. పైనుంచి వెళ్ళేటప్పుడు అయితే అది ఫోటో తీశాను. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా కొండ మీద కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. మేము ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 12 అయ్యింది నైట్. మళ్ళీ 1కి స్టార్ట్ అయితే దర్శనం చేసుకొని మార్నింగ్ 5 అయ్యింది. ట్రెక్కింగ్కే చాలా టైం పడుతుంది. తర్వాత గుల్మర్గ్లో అయితే ఇట్లా కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాము. మేము వెళ్ళిన ఫస్ట్ ఆ రోజు నైటే వర్షం పడుతుంది అక్కడ గుల్మర్గ్లో చూడండి. అక్కడ ఇంకా వెళ్తుంటే కింద కొన్ని ఫొటోస్ అయితే కనిపించాయి, తీసాము చూడండి. నైట్ వ్యూ ఏదైతే ఉందో మన ఇండియా హెడ్ అయితే ఇంకా నేను ఆడిన గేమ్ అయితే ఇది అనమాట చూపిస్తున్నాను చూడండి. ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను అంటే కొన్ని బ్యాచ్లుగా డివైడ్ అయ్యి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. हेलो सीट पूरा इक्विपमेंट देगा. చూడండి నేనైతే అక్కడ हम नहीं पकड़ेंगे आप खुद करना है. हेलो ब्रदर सर. ఈ టైంలో చాలా ఎక్కువ పడుతుందంట. हेलो ब्रदर सीट చూడండి नकल మా వాళ్ళు రీల్స్ చేసుకుంటూ ఇంకా ఎప్పుడు అదే పని. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ. ఈమైతే మాకు స్వెటర్స్ లేవనేసరికి బయటికి వెళ్ళి మాకు చాలా హెల్ప్ చేసింది తీసుకొని వచ్చి. అప్పటి వరకు మాకు స్వెటర్సే లేవు అక్కడ. వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాము, వచ్చేటప్పుడు మా బావ ఫ్లైట్కి తీసుకొని వచ్చాడు. మా బావ కూడా ఆర్మీనే, అక్కడే చేసేవాడు అప్పుడు. చూడండి మా అక్క, మా బావ, మా బాబు వాళ్ళు ఇద్దరు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.